திருப்பாவை 13వ பாசுரம். புள்ளின்பாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கிளம்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்தூ உள்ளும் சிலும்பினின் கான் போதறிக்கணின் நாய் குள்ளக்குளிரக் குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందేలో రెంబావాయ్. ఓ ప్రియమైన గోపిక, ఇంకా నిద్రపోతున్నావా? చూడు, మన తోటి గోపికలందరూ ఇప్పటికే కొంగ రూపంలో వచ్చిన బకాసురుడి దౌడులు చీల్చి చంపినటువంటి కృష్ణుణ్ణి, అలాగే దుర్మార్గుడైన రాక్షసరాజు రావణుణ్ణి అవలీలగా గిల్లిపారివేసిన శ్రీరామచంద్రుని పరాక్రమాదుల్ని స్తోత్రం చేస్తూ వ్రతానికి నిర్దేశించిన స్థలంలో చేరారు. ఆకాశంలో మార్పులు గమనించావా? శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు. ఇది పవిత్రమైన తెల్లవారుజాము. గ్రామపక్షులు ఆహార సంపాదన కోసం కిలకిలలాడుతూ బయలుదేరాయి. ప్రకృతి అంతా మేల్కొంది. మరి నీవు మాత్రం ఇంకా నిద్రిస్తున్నావా? పుష్పంలో ఉన్న తుమ్మిదలాంటి కాంతితో మెరిసే కన్నులు కలదానా? ఈనాడు తాపమంతా తొలగిపోయేలా చల్లని మడుగులో పూర్తిగా మునిగి స్నానం చేయకుండా ఇంకా మంచం మీదే పడుకున్నావా? మృదు స్వభావం కలదానా? ఇంతటి మంచి రోజున ఈ పవిత్రమైన సమయాన్న కపటాన్ని విడిచిపెట్టి మా అందరితో కలవడానికి రామ్మా. ఇది కేవలం ఒక సాధారణ వ్రతం కాదు, ఇది ఒక అద్వితీయమైన వ్రతం. నీవు వచ్చి మాతో చేరితేనే దీనికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఈ 13వ పాసురంలో గుర్తుంచుకోవలసిన విషయాలేంటంటే, భగవంతుని లీలల స్మరణ, బకాసుర సంహారం, రావణ సంహారం వంటి లీలా విశేషాలను కీర్తించడం ద్వారా భగవంతుని శక్తిని, భక్తుల పట్ల ఆయనకున్నటువంటి కరుణని గుర్తు చేసుకోవాలి. ఇది మన భక్తిని పెంచుతుంది. ప్రాతకాల శుభసూచికాలు: శుక్ర నక్షత్ర ఉదయం, బృహస్పతి అస్తమయం, పక్షుల కిలకిలారావాలు, ఇవన్నీ తెల్లవారుజామున ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన వాతావరణాన్ని సూచిస్తాయి. ఈ సమయం ధ్యానానికి, జపానికి ఉత్తమమైంది. ఆధ్యాత్మిక స్నానం, చల్లని మడుగులో పూర్తిగా మునిగి స్నానం చేయక అనే వాక్యం కేవలం శారీరక స్నానానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శుద్ధిని, మనసును పవిత్రం చేసుకోవడానికి కూడా సూచిస్తుంది. నిష్కపటత్వం, కపటము విడిచి అనే పదబంధం ఆధ్యాత్మిక ప్రయాణంలో నిష్కపటమైన మనస్సు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఎలాంటి దాపరికం లేకుండా భగవంతుని శరణు వేడాలి. సామూహిక భక్తి, అందరూ కలిసి వ్రతానికి వెళ్ళడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా సామూహిక భక్తి యొక్క ప్రాముఖ్యతని, దానివల్ల కలిగే ఆనందాన్ని తెలియజేస్తుంది. ఈ పాసురంలో మనలో ఉన్న అలసత్వాన్ని విడిచిపెట్టి పవిత్రమైన ప్రాతకాలంలో భగవంతుని నామస్మరణతో, ఆధ్యాత్మిక సాధనతో మన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలని ఉద్బోధిస్తుంది. తిరుప్పావైలోని ఈ పాసురం ఆధ్యాత్మిక కార్యాచరణలో ఆలస్యం చేయకూడదని, పవిత్రమైన ప్రాతకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. భగవంతుని దివ్య లీలను స్మరిస్తూ నిష్కపటమైన మనస్సుతో ఆయనను చేరాలని గోదాదేవి పిలుస్తోంది. ప్రకృతి మేల్కొన్నప్పుడు మనం కూడా మనలో ఉన్న అజ్ఞాన నిద్రను వీడి భగవంతుని వైపు అడుగులు వేయాలి. అందరితో కలిసి భక్తి శ్రద్ధలతో ఈ అద్వితీయమైన వ్రతంలో పాలు పంచుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.